అందరికీ నమస్కారం. మనూరు వార్తలకు స్వాగతం. ఈరోజు మనతో ఒక ముఖ్య అతిథి శ్రీనివాస్ పటేల్ గారు అయితే ఉన్నారు. ఈరోజు పటేల్ గారిది అంటే మ్యారేజ్ యానివర్సరీ ఉన్నది. అయితే ముందుగా మన ఛానల్ నుండి విష్ చేద్దాం. హ్యాపీ యానివర్సరీ. ఓకే, ఓకే. పటేల్ గారు, మీరు అప్పట్లో చిన్న ఉన్నప్పుడు మీరు చాలా సినిమాలు చూసేవారంట. పిట్లంకు బాన్స్వాడకు వెళ్ళేవారంట. అయితే అయితే ఆ అనుభవాలు ఏంది అనే అంశం పైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ పటేల్ అండి. ఇక్కడ పెద్ద కొడబగల్ గ్రామం. మేము సినిమాలు వదలకుండా చూస్తూ ఉండే సినిమా థియేటర్లలో సిల్వర్ స్క్రీన్ మీదనే చూడడానికి ఇష్టపడుతుంటుంది. అప్పుడు యాక్చువల్లీ నా డేట్ ఆఫ్ బర్త్ 1988 March 5. ఇప్పుడేమో 38. ఇప్పుడు March 5 వెళ్తే 39 years వస్తాయి. అంటే అప్పటికి ఇప్పటికీ సినిమా 39 సంవత్సరాల చాలా మారిపోయింది. మేము చిన్నగా నాటి నుండి 98 అంటే 93 నుంచి మాకు కొద్దిగా తెలుసు. అప్పుడు 1980వ దశకంలో వచ్చే సినిమాలు, 70వ దశకంలో వచ్చే సినిమాలు అన్నీ మాకు 93 నుంచి 2000 వరకు 2002 వరకు టీవీలలో వస్తుండే. మళ్ళీ మేము సపరేట్గా కొత్త సినిమాలు సినిమా థియేటర్లకు వెళ్ళి చూస్తుంటాము. ఇక్కడ పిట్లం పాత వెంకటేశ్వర థియేటర్ అని ఒకటి టూరింగ్ టాకీస్ ఉండే, అక్కడ చూస్తుంటాము. అయితే ఓకే, అప్పటికి ఇప్పటికి అంటే ఏం గమనించారు? దాంట్లో డిఫరెన్స్ ఏంది? అంటే అప్పట్లో అదే సినిమా, ఇప్పట్లో అదే సినిమా. ఇప్పుడు ఏంటంటే కొంచెం క్వాలిటీ సినిమాలు వస్తున్నాయి. అంటే అప్పటికి ఇప్పటికి మీరు ఏం గమనించారు? లేదంటే మీకు అలా అంటే మీకు తెలిసిన విషయాలు? క్వాలిటీ అంటే ఏంట్లో క్వాలిటీ ఇప్పుడు అప్పటి సినిమాలు ఇప్పటి సినిమాలు అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉంటుండే, ఇప్పుడు హెచ్డీలో వస్తున్నాయి సినిమాలు. ఓకే, అట్లా. ఇందులో మీరు అన్నది నిజమే. ఇప్పుడు మంచి కెమెరాలు ఉన్నాయి, హెచ్డి క్వాలిటీ కెమెరాలు ఉన్నాయి, మంచి ప్రింటేజ్ వస్తున్నాయి. కానీ ఏమంటే కెమెరాలు పెరిగినాయి. అప్పుడు ఒకటే కెమెరాతోని అక్కడ ఇక్కడ ట్రాలీ వేసుకొని షూటింగ్లు చేసేవారు. ఇప్పుడు ఒకటే కెమెరాతో అక్కడ ఇక్కడ కెమెరాలు పెట్టి అన్నీ ఒకటే దగ్గర కవర్ చేస్తున్నారు. కెమెరాల క్వాలిటీ పెరిగింది, కానీ యాక్టర్స్ల యాక్టింగ్ స్కిల్స్ పోయినాయి. అది మెయిన్. పటేల్ గారు, మీరు మొట్టమొదటిగా చూసిన సినిమా ఏది? నేను ఫస్ట్ ఒక వ్యక్తి పోయి అంటే మా అమ్మ నాన్నలు తీసుకెళ్ళేవారు సినిమాకు. అంటే నేను కొన్ని చూసిన సినిమా అంటే 35mm సాంప్రదాయం అని కృష్ణ మూవీ చూసిన. సూపర్ స్టార్ కృష్ణ గారిది పిట్లం థియేటర్లో. మళ్ళా మహేష్ బాబు గారిది, వాళ్ళ తనయుడు మహేష్ బాబుది మురారి సినిమా చూసిన 2002 ఆ టైంలో 70mm. ఆ 70mm కూడా తెచ్చిన ఆయన కృష్ణనే. 70mm DTS 30 కలర్ నుంచి బ్లాక్ అండ్ వైట్ నుంచి ఈస్ట్మన్ కలర్ నుంచి బ్లాక్ అండ్ వైట్, ఇట్లా అన్నీ తెచ్చిన ఆయన కూడా కృష్ణ గారే. ఆయననే నా ఫేవరెట్ హీరో. అది. సో కృష్ణ గారు ఫేవరెట్ హీరో అంటున్నారు. కృష్ణ గారు ఫేవరెట్ హీరోలో మీకు నచ్చిన సినిమా పేరు ఏంటి? నచ్చిన మూవీ? మేము ఆయన బిగినింగ్ సినిమాలన్నీ టీవీలో చూసినాము. కానీ ఆయన కెరియర్ పీక్లో ఉన్నప్పటి నుంచి ఒక 5 years 91 నుంచి 95 years 97 వరకు సినిమా థియేటర్లో చూసినాము. అంటే బిగినింగ్లో ఉన్నాయేమో డాక్టర్, సినీ యాక్టర్, మరంటే చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త, మరి ఇంకొకటి ఇప్పుడు మేము థియేటర్లో చూసిందేమో అమ్మ దొంగ, నెంబర్ 1, వైభవం, అట్లాంటి సినిమాలు బాగా చూసేవాళ్ళం. అంటే ఇక్కడ సినిమా హాల్లో గేట్ ఉంటుండే అక్కడ పిట్లం పాత థియేటర్లో.
అక్కడి నుంచి ఆయన పోస్టర్ కట్అవుట్ కనిపించిందంటే ఇక్కడ రోడ్డు పైకి అంతా జనాలు వచ్చేసేవారు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే మేము అప్పుడు పుస్తకాలు స్వాతి బుక్స్ అవి సినిమాలో వస్తుండే కదా. అయితే అంటే కృష్ణ గారే కాదు, వేరే అప్పటి హీరోలై కృష్ణ గారిది మెయిన్ ఏంటంటే అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో అదేమంటారు అక్కడ ఇది చేస్తుండే, ఎవరిని వెళ్ళనీయకుండే, టికెట్ ఉంటేనే లోపలికి పంపిస్తుండే అన్నమాట, అలౌ చేస్తుండే ఆర్టీసీ క్రాస్ రోడ్లో. అంత పిచ్చి ఉంటుండే. సినిమాలు అంటే మీకు చాలా ఇష్టం కదా, మీకు ఎప్పుడైనా అనుకోని పరిస్థితిలో మీకు నచ్చిన సినిమా ఉన్నప్పుడు మీ దగ్గర పైసలు లేవు, అప్పుడు మీరు కష్టంలో ఉన్నారు, అప్పుడు మీరు ఎలా చేసేవారు? అంటే మీకు సినిమా ఇష్టం కాబట్టి మీరు చూడడానికి వెళ్తారు పటేల్ గారు, అయితే మీకు కష్టం అనిపించి ఆ రోజు ఏది, ఆ రోజు మీరు ఎట్లా చూశారు? అంటే సినిమా చూసారా నిజంగానే, లేదంటే పైసలు లేవనేసి తెల్లారి తర్వాత అట్లా ఉన్న తర్వాత పైసలు ఉన్న తర్వాత వెళ్ళి చూసారా, అంటే లేదంటే డైరెక్ట్ మీరు వెళ్ళి చూసారా? పైసలతోనే ఏం ఇబ్బంది లేదు. అప్పుడు మా నాన్నగారుకి అబద్ధం చెప్పేవాడిని. ఇక నా సండే రోజు కూడా స్కూల్ ఉందని చెప్పి డబ్బులు తీసుకొని వెళ్ళి సినిమా చూసేవాడిని. అయితే ఒకరోజు సినిమా థియేటర్లోనే మా నాన్నగారికి దొరికేసిన. ఆయన ఏం చేసిండు, సండే రోజు నేను స్కూల్లో పూజ ఉందని చెప్పిన. నేనేమో అక్కడ మా నాన్ననేమో స్కూల్లో వెళ్ళారు. స్కూల్లో వెళ్తే అక్కడ మా అబ్బాయి వచ్చింది కదా, ఇక్కడ పూజ ఉంది కదా అని చెప్తే వాళ్ళు సార్లంతా పరిచయం అయింది అన్నమాట. అయితే ఎక్కడికి వెళ్తుంది, ఇది సినిమాకి వెళ్తుందని సినిమాకి థియేటర్లో పోతే నేను అక్కడ కనిపిస్తే ఇక మా నాయన వచ్చి ఇంటికి తీసుకొచ్చి కొట్టింది అన్నమాట ఆ రోజు. అట్లా ఎప్పుడు కూడా నాకు నాన్న దగ్గర అబద్ధం చెప్పడం, సినిమాలకు వెళ్ళడం, అంతే. నాన్న దగ్గరనే పైసలు తీసుకోవడం. అసలు ఎందుకు మీకు సినిమా అంటే చూడాలని అంత ఇష్టము? ఎందుకు అసలు మీకు సినిమాలో చూసే అంత ఆలోచన ఎందుకు? అసలు ఎందుకని చూస్తూ ఉంటారు? అంటే మీకు ఏం నచ్చుతుంది అందులో? క్యారెక్టర్స్ నచ్చుతున్నాయి అంటే ఎందుకు మీరు సినిమాలు చూసే పరిస్థితి ఎందుకు? అంటే ఒక్కొక్కరికి రాజకీయాల పిచ్చి ఉంటుంది, ఒక్కొక్కరికి వేరే క్రికెట్ అవి ఇవి పిచ్చి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనరిజం మైండ్ సెట్ ఉంటుంది. మాకేమో అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండే. అప్పుడు మేము ఫస్ట్ సినిమా థియేటర్లకు చూడకన్నా ముందు అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంచి ఎగ్దాం 35mm టూరింగ్ టాకేసే ఎగ్దాం ఆ సినిమా చూసే వరకల్లా మాకేదో పెద్ద మహాసముద్రం లెక్క కనిపిస్తుంది. అది అందులో ఉన్న యాక్టర్స్, వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ మేనరిజమ్స్ అవన్నీ చూసి ఫిదా అయిపోయినాం అన్నమాట. అట్లా చూసేసరికి మాకు అదే ఫ్యాషన్గా అయిపోయింది, అదే ఒక అలవాటుగా అయిపోయింది. అలా చూస్తూ వచ్చేసరికి ఇప్పుడు అంతా మొత్తం కెమెరా క్వాలిటీ పెరిగింది కానీ ఆర్టిస్ట్ల క్వాలిటీ తగ్గిపోయింది. ఇప్పుడు చూసే వాళ్ళకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. కొద్దిగా నా చదువుకు కూడా కొద్దిగా ఆటంకం కలిగించింది కూడా సినిమానే. అది సో మొత్తానికి మీరు అసలు ఈ కొత్త జనరేషన్లో ఈ జనరేషన్లో మీకు అనిపించిన సినిమాలు అంటే మీకు నచ్చిన సినిమాలలో ఏ సినిమా బాగుందంటారు? అసలు నాకు ఒక దశాబ్ద కాలంగా నచ్చిన సినిమాలు అంటే మూడు చెప్పగలను. ఒకటి రోబో, జవాన్, మళ్ళీ రోబో, జవాన్, మన ఇంకా అతడు, 3 సినిమాలు. మొన్నటికి మొన్న రాంబాయి అని సినిమా తీశారు, రాజు వెడ్స్ రాంబాయి. ఆ సినిమా అంటే ఎలా ఉంది? బాగా ఇప్పుడు చాలామంది ఆ సినిమా టీజర్ చూడగానే అందరూ టాకీస్కి వెళ్ళి చూడాలని కొంతమంది ఫ్యాన్స్ వెయిట్ చేసిరు. కానీ ఇంకొంతమంది
ఇంట్లోనే పరిమితమై ఫోన్లోనే చూస్తున్నారు ఈ రోజులలో. అంటే దీనికి ఎట్లా భావిస్తారు మీరు? ఫోన్లో నాకు తెలిసి నేనైతే ఇష్టపడను. ఫోన్లో నాకు మీద ఐబొమ్మ డౌన్లోడ్ చేసుకోవడం వచ్చు, అట్లాంటివన్నీ మూవీ బ్లాస్టర్స్ అన్నీ వచ్చు. కాకపోతే నేను అప్పుడు చూసింది, అప్పుడు అనుభూతి చెందిన విధానం ప్రకారం నేను ఫోన్లో అయితే సినిమాలు చూడను, సిల్వర్ స్క్రీన్ మీదనే చూడడానికి ఇష్టపడతాను. మీరు చెప్పిన సినిమా కూడా బాగుంది, అది రియల్ స్టోరీ అంతా, అట్లా జరిగింది అంతా, అది దాన్ని తెరకెక్కించారు. అది బి నేను చూసిన సినిమా, అది బాగుంది సినిమా అది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే సినిమాలు బాహుబలి తర్వాత RRR వచ్చింది, దాని తర్వాత ఇంకా మిగతా సినిమాలే లేవని బయట పబ్లిక్ అంటా ఉన్నారు. అంటే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? నాకు తెలిసి బాహుబలి నా దృష్టిలో సినిమానే కాదు అసలు. RRR కంటెంట్ ఉన్న సినిమా. RRR, గౌతమిపుత్ర శాతకర్ణి, ఇవి మంచి సినిమాలు ఇవి. ఎందుకని బాహుబలి సినిమా ఎందుకు మీకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే మనము బ్లాక్ అండ్ వైట్ కానీ, ఈస్ట్మన్ కలర్ కానీ, కలర్ సినిమాస్లో కానీ, ఇప్పుడు HD డాల్బీ అట్మాస్ఫియర్ 4K లేజర్ ప్రొజెక్షన్స్ వచ్చినాయి కదా. అంటే అప్పటి నుంచి చూస్తూ ఉంటే ఒక రాజ్యము, అందులో ఒక రాణి గురించి పోరాడడం కానీ, ఒక రాజ్యం గురించి పోరాడడం కానీ, అదే స్టోరీని తిప్పి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు, ఏదో ఒకటి సస్పెన్స్ పెట్టి అట్లా ప్రజల నుంచి డబ్బులు లాగేయడము అదే ఉంది. కానీ అందులో ఏం పెద్దగా గ్రాఫిక్స్, విజువల్ వందరు, ఒక చిన్న పిల్లలు అదేం కార్టూన్ బొమ్మల సినిమాలు చూస్తారు చూడండి, అట్లా తీసిండ్రు. అది నచ్చలే అన్నమాట. ఎందుకు RRR సినిమానే మీకు ప్రత్యేకంగా ఎందుకు నచ్చింది? అంటే ఈ బాహుబలి సినిమాలో చాలా మట్టుకు VFX గ్రీన్ స్క్రీన్లోనే తీశారు, చాలా మట్టుకు మేబీ నాకు తెలిసి 70% గ్రీన్ స్క్రీన్లో తీశారు. ఇప్పుడు RRR సినిమా మీకు అసలు ఎందుకు నచ్చింది చెప్పండి? అందులో మన దేశం గురించి ఉంది. ఒక సీన్లో ఒక బుల్లెట్ను బ్రిటిష్ వాళ్ళు అంటారు అన్నమాట. ఒక అమ్మాయిని కొడుతుంటే బుల్లెట్ తీస్తుంది ఒక అతను. బుల్లెట్ తీస్తే ఎందుకు ఆ అమ్మాయిని గాలుస్తున్నావు అంటే, ఈమె కోసం బుల్లెట్ని ఎందుకు వేస్ట్ చేస్తావంటే కథతోని కొట్టి ఆమెను హతమారుస్తావు అన్నమాట ఆ సినిమాలో. అదే టైంలో లాస్ట్కు ఎండింగ్లో వీళ్ళ కోసం ఒక బుల్లెట్ ఎందుకు, అల్లూరి సీతారామరాజు లాగా వచ్చి విల్లును తోని ఆయనకు కోటను ధ్వంసం చేస్తారు. అంటే ఒక బుల్లెట్ను ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, దేనికోసం వాడాలి, దాని విలువ ఏంది, దాని వాల్యూ ఏంది, ప్రతి ఒక్కటి చిన్న దానికి కూడా అందులో వాల్యూస్ ఉన్నాయి సినిమాలో. అందుకని అది ఇష్టము. ఇంకొకటి మన దేశము ఎట్లా వచ్చింది, స్వతంత్ర యోధులు ఎట్లా పోరాడారు, అందులో కొద్దిగా ఉంది, కంటెంట్ ఉంది సినిమాలో. అది అందుకని RRR నచ్చింది. సో ఓకే, ఇప్పుడు మీరు మొత్తానికైతే సినిమా గురించి ఏం చెప్పదలుచుకున్నారు? సినిమా గురించి అంటే కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఉన్నవాళ్ళు పర్వాలేదు, ఓకే బాగున్నారు, ఒక ప్రభాస్ కానీ, మన మహేష్ బాబు కానీ, జూనియర్ NTR కానీ, ఇట్లా జూనియర్ వీళ్ళు ముగ్గురు, మహేష్ బాబు, వీళ్ళు నలుగురు, పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా రాజకీయంలోకి వెళ్ళిపోయింది, ఆయన సినిమాలు తీస్తుండు, మంచిగా ఉన్నారు. కానీ కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేసి, మంచిగా ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళను ఎంకరేజ్ చేసి ఒకసారి వాళ్ళను పాత సినిమాలు చూడమనాలి. అంటే మేము పుస్తకాలలో చదివింది ఒక పుస్తకంలో ఆలనాటి నందమూరి తారక రామారావు గారు చెప్పిన విషయం ఏంటంటే, ఆయన ఆత్మకథలో రాసుకున్నది, ఒక సినిమా హీరోకి దేవునికి 3 కన్నులు ఉంటే సినిమా హీరోకి ఒళ్ళంతా కన్నులు ఉండాలి. మనం ఎలా నిలబడుతున్నాం, ఎట్లా డైలాగ్ చెప్తున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాం, అది ప్రజలకు ఎట్లా రీచ్ అవుతుంది, అట్లా ఆయన రాసుకున్నదన్నమాట.
కొంచెం అవన్నీ తిరగేసి చదువుకొని అధ్యయనం చేసి ఒక కథపై విశ్లేషణ చేసి ఇప్పుడు పాటలు సాంగ్స్ అప్పుడు మ్యూజిక్ ఎట్లా ఉండే వినసొంపుగా ఉంటుంది. ఇప్పుడు మ్యూజిక్ ఎట్లా ఉంటుంది, ఎక్కడనో సినిమా మొత్తం రెడీ చేసిన తర్వాత ఏదో ఒక పాట రెడీ చేద్దామని చేసి అందులో దాన్ని ఇరికించి ప్రజల మీదకి వదులుతున్నారు. ఒక రోజులో వారం రోజులు కూడా నడుస్తలేదు సినిమా. ఒక 4-5 రోజుల్లోనే డబ్బులు 200-300 పెట్టి పేద ప్రజానికం దగ్గరికి లాగేసుకుంటున్నారు. అలా జరుగుతుంది. అప్పుడు ₹3, రూపాయిన్నర, ₹3, ₹4 టికెట్లు ఉన్నా కానీ అప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఓకే, మొత్తాన్ని మీద అయితే కొత్త వాళ్ళకు ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు అప్పటి మ్యూజిక్ కన్నా ఇప్పుడు చాలా దరిద్రంగా చండాలంగా అయితే ఉందని వాళ్ళు హర్షిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో మూవీస్ ప్రజలు చూడగలుగుతారంటారా? నాకైతే ఇప్పుడు కొద్దిగా అందరూ బిజీ వాతావరణంలోనే ఉన్నారు. ఎవరు కూడా సినిమా అంటే వినోదం, ఈ వినోదం అంటే సినిమా రెండో ఒకటే. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరి లైఫ్ స్టైల్లో వారు బిజీ అయిపోయారు. దానికి ప్రత్యేకించి కేటాయించి సమయం అనేది కేటాయిస్తలేదు. కాబట్టి నాకు తెలిసి ఈ ట్రెండ్ ఇట్లనే కొనసాగుతుంది. కాకపోతే కొద్దిగా మనం చెప్పలేము, ఎదగొచ్చు. క్వాలిటీ మంచి యాక్టర్లు మంచి సినిమాలు ఉంటే ఎదగొచ్చు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు వచ్చే సినిమాలు అయితే వేస్ట్ అంతే. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈ మొన్ననే ఐబొమ్మ రవి పైరసీ కేసులో ఇరుక్కున్నారు. దాని గురించి మీరేమైనా చెప్తారా? అంటే చూసేవాళ్ళు ఉన్నారు కదండి, చూసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సమయం లేదు. సిల్వర్ స్క్రీన్ అంటే ఏందో తెలియదు, దాంట్లో కూర్చొని సినిమా చూసే ఓపిక లేదు. సినిమాలు కూడా అట్లానే ఉంటున్నాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళు ముందు CD ప్లేయర్లలో వచ్చేది, ఇప్పుడు పెన్ డ్రైవ్లలో, ఇప్పుడు ఐబొమ్మ డైరెక్ట్ గూగుల్లో కొట్టేస్తేనే వస్తున్నాయి. అట్లా వాళ్ళు పైరసీ కేసులో ఇరుక్కొని వెళ్ళారు. సో మొత్తానికి చాలామంది చాలా మట్టుకు చాలా పేదవాళ్ళు ఇప్పుడు టాకీస్కి వెళ్ళలేరు. మొత్తానికి చూడాల్సింది మొత్తం కొంతమంది మొబైల్స్లోనే చూస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంది అసలు? ఎందుకు ఈ ఐబొమ్మని ఎందుకు ఇది చేయాలనుకుంటున్నారు? ఐబొమ్మ బ్యాన్ అయిపోయింది కదా, బ్యాన్ చేసేసారు ఐబొమ్మను. మూవీ బ్లాస్టర్ అవన్నీ బ్యాన్ చేసేసారు. అయినప్పటికీ కొత్త లింక్స్ వెబ్సైట్లో నుండి వస్తున్నాయంట. అక్కడ కనిపిస్తున్న చాలామంది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి కూడా. అంటే ఎట్లా ఏంది ఆ వెబ్సైట్లలో లింక్ చాలామంది పెడతా ఉన్నారు. అది ఇప్పటికీ అది బ్యాన్ అయిన తర్వాత కూడా మళ్ళీ అట్లా తీసుకొచ్చే టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే టెక్నాలజీ అని చాలా పెరిగిపోయింది ఈ రోజులలో. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం తెచ్చిరు కూడా. అసలు ఇప్పుడు చేయడం వల్ల లాభం ఏంది? అసలు తెస్తే బాగుంటుందా తేకపోతే ఇప్పుడు తెస్తే బాగుంటుందని పేదవాళ్ళు కోరుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళని వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లోనే చూసుకోవాలని స్మార్ట్ ఫోన్లలో చూసుకునే ప్రయత్నం చేస్తారు. సో చాలా మట్టుకు టాకీస్లలో చాలామంది వెళ్తారు, ఉన్నవాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు వెళ్ళరు. సో మొత్తాన్ని మీదుగా అంటే మీరు ఎట్లా చెప్తారు? అంటే కొద్దిగా లెంతీగా చెప్పబడుతుంది. ఇట్లా చేస్తే మరి ప్రొడ్యూసర్ ఏమైపోవాలి? సినిమాలను ఇప్పుడు ఒక్కొక్క సినిమా అప్పుడంటే ఒక 30-40 లక్షల్లో సినిమా అయిపోయేది. మాకు చూసిన సినిమాలలో లాస్ట్ అంటే ఒక 70-80 లక్షలు అట్లా అయిపోయేది. ఇప్పుడు 200-250 మీరు చూస్తున్నారు కదా, బాహుబలి అన్నారు 500, అవన్నీ అంత కోట్ల వ్యయంతో ఖర్చు పెట్టి చూస్తున్నారు. వీళ్ళు చిన్నగా ఐబొమ్మలో చూస్తే వాళ్ళు అందరూ 70% మంది ఐబొమ్మలోనే చూస్తే వాళ్ళు ఎట్లా అయిపోవాలి? వాళ్ళకు నష్టమే కదా.
సో ప్రజలు ఏమంటున్నారంటే మాకు థియేటర్కి వెళ్ళి చూసేంత స్థాయి అంటే అంత డబ్బు లేదని అంటున్నారు. అంటే దీనికి ఎట్లా చెప్తారు? డబ్బు అంటే ఇప్పుడు సినిమాలు పెద్ద పెద్ద హీరోలు ఒక్కొక్క సినిమా తీయటానికి సంవత్సరంన్నర 2 సంవత్సరాలు తీసుకుంటున్నారు. అంతవరకు పెద్ద హీరో సినిమాలు అంటే ఒక ఇప్పుడున్న పెద్ద హీరో సినిమాలు మీకు కూడా తెలుసు, వాళ్ళ పేర్లు ఇంతకుముందే చెప్పిన. అంటే వాళ్ళ సినిమాలు వచ్చేంత వరకు ఆ సినిమా థియేటర్లో ఖాళీనే ఉంటున్నాయి. వాళ్ళ థియేటర్లకు కూడా నష్టమే జరుగుతుంది. ఇక వాళ్ళకు ఎప్పుడు ఇది చేసుకుంటున్నారంటే పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడే ఎక్దమ్ 200 రూపాయలు ఉన్న టికెట్ను 200, 250, ఒక్కొక్క సినిమాకి అయితే 500 ఇట్లా పెంచేసి ఒక వారం రోజులు పేదవాళ్ళ నుంచి డబ్బులు తీసేసుకొని చూసుకుంటున్నారు. అంటే ఇందులో కూడా ఒకటి మిస్టేక్ ఏముంది అంటే అక్కడ పైన ఒకప్పుడు మేము మంచి బ్యానర్లు, ఏవిఎం బ్యానర్ కానీ, మన 70 మూవీస్ కానీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ కానీ, మంచి బ్యానర్లు, జగపతి పిక్చర్స్, ఇట్లాంటి పెద్ద ఏవిఎం బ్యానర్ మీకు కూడా తెలుసు కదా, ఎంత పెద్ద సినిమా, ఎంత పెద్ద బ్యానర్ అది. మంచి అలనాటి స్టార్లను కూడా జీతాలు ఇచ్చి పోషించిన బ్యానర్ అది. ఇవి ఇప్పుడు నేను చెప్పేటి అన్ని బ్యానర్లన్నీ మంచి అట్లా వైజయంతి మూవీస్ అలాంటివి. వాళ్ళు సినిమా తీయడానికి వెనకడిగేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా వస్తున్నారంటే ఎవరో రాజకీయ నాయకులు అక్రమ సంపాదనతోని, ఎవరో ఒక ఏమంటారు దాన్ని, ఒక ఏమంటారు, ఒక అతను కాకుండా ఇంకొక అతన్ని పెట్టి ఆయన అక్రమ సంపాదనని ఈయన పేరు మీద రాసి దాంతో ఈయనకు ప్రొడ్యూసర్ని చేసి అట్లా సినిమాలు తీపించుకొని వస్తే పోతే అని వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్లో రాయించేసుకుంటున్నారు. అట్లా ముందు అక్కడ థియేటర్స్ వాళ్ళే, బయ్యర్స్ వాళ్ళే, కొనేవాళ్ళు వాళ్ళే, తీసేవాళ్ళు వాళ్ళే, థియేటర్స్ వాళ్ళే. అప్పుడు అట్లా ఉండేది కాదు. వాళ్ళకు ఉన్న ఓన్ ప్రాపర్టీ పెట్టి సినిమా తీసి అక్కడ ఒక ప్రీమియర్ షో వేసి పెద్దలను కూర్చోబెట్టి సినిమా నచ్చితే అప్పుడు బయ్యర్స్ కొంటే అప్పుడు సొంతంగా రిలీజ్ చేసుకునేటంత వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, థియేటర్స్ వీళ్ళే, హీరోలు వీళ్ళే, సినిమాలు వీళ్ళే, ప్రొడ్యూసర్లు మాత్రం